ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని స్థానిక అటవీ క్షేత్ర అధికారి కార్యాలయంలో సిబ్బంది అధికారుల పర్యవేక్షణ లేక సమయపాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బేల సర్పంచ్ ఇంద్రశేఖర్ అటవీ క్షేత్ర అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. బేల వార్డు సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి అటవీ క్షేత్ర అధికారి కార్యాలయంలో సర్పంచ్ తనిఖీలు చేశారు. అంటే ఆఫీస్ ఖర్చు పోతుందా, ఇంటి నుంచి ఫీల్డ్కి పోతుందా? ఆఫీస్ ఖర్చు ఫీల్డ్కి పోతుందా లేకపోతే ఇంటి నుంచి ఫీల్డ్కి పోతుందా అంటున్నా. ఇక అటవీ క్షేత్ర అధికారి ఆఫీసులో పనిచేసే సిబ్బంది క్షేత్రస్థాయిలో పని ఉందని ఏదో ఒక సాకు చెప్పి విధులకు హాజరు కావడం లేదని బేల సర్పంచ్ అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎఫ్ఆర్ఓ సరిగ్గా విధులు నిర్వహించడం లేదని మండిపడ్డారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలన్నీ నీళ్లు లేక వాడిపోతున్నాయని సర్పంచ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం నీరుగారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వలన ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందన్నారు. పచ్చదనం పరిశుభ్రత పాటించాల్సిన అటవీ క్షేత్ర అధికారి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బేల మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కల్లం ప్రమోద్ రెడ్డి, జూనోని మనియార్పూర్ శంషాబాద్ సర్పంచ్లు వాడే వివేక్, తాజ్ రావ్ తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ ఆఫీస్ కు మా వార్డు మెంబర్లు మా సర్పంచ్లతో రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా దృష్టికి ఏమొచ్చిందంటే, ఫారెస్ట్ ఆఫీస్లో చెట్లు మొక్కలు ఏదైతే మరి పెంచుతున్నారో ఆ మొక్కలు పెరగకుండా చెట్లు ఎండిపోతున్నాయి. మరి అదేవిధంగా ఈ ఫారెస్ట్ ఆఫీస్లో కొంచెం మందు సీసాలు కనబడడం, మరి ఇక్కడ తాగుతున్నారు అనే ఒక మా కాంప్లైంట్ రావడం ఈరోజు రావడం జరిగింది. నిజంగా మరి ఇక్కడ మందు సీసాలు కూడా ఉన్నాయి. మరి ఎవరు ఎక్కడ తాగుతున్నారు, ఎవరు పాడేస్తున్నారు అని తెలియదు. అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీస్ ఇంత పెద్ద ఆఫీస్ మేము మా స్థానిక బేలాలో వీరికి స్థలాన్ని మేము కేటాయించినప్పుడు, ఇంత పెద్ద ఫారెస్ట్ ఆఫీస్ కట్టినప్పుడు మరి ఇక్కడ స్థానికంగా ఒక ఫారెస్ట్ ఆఫీస్ ఏదైతే డైలీ వేజెస్ ఎవరైతే ఉంటారో వారు కూడా పొద్దున్న నుంచి ఎవ్వరు కూడా ఫారెస్ట్ నుంచి ఒక్క ఆఫీసర్ కూడా లేరు. నాకు తెలిసి నైట్ డ్యూటీ కూడా ఉంటుంది, మరి నైట్లో కూడా ఉండలేరు. మరి ఎక్కడైతే పల్లెటూర్లలో ఇప్పుడు సదల్పూర్ కానీ ఈ ఏరియాలో పులులు గిలులు వచ్చినప్పుడు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు లేకపోతే మరి ఎట్లా అనేది మరి వాళ్ళకి తెలవాలి. నిజంగా మరి వచ్చి చూస్తే మాత్రం ఫారెస్ట్ ఆఫీస్లో ఎవరు కూడా డ్యూటీ వస్తున్నారా లేదా అనేది కూడా లేదు. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి రాకుండా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పై అధికారులు స్పందించి ఈ ఒక బేల ఫారెస్ట్ ఆఫీస్ని ఒక స్వచ్ఛంద ఫారెస్ట్ ఆఫీస్గా ఒక మొక్కల్ని మంచి పెంచి మంచి ఒక క్లీన్ అండ్ గ్లీన్గా ఫారెస్ట్ ఆఫీస్ని చేయాలని నేను పై అధికారులు